వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. నిన్న మనం ఏదైతే స్టోరీ చేశామో దాంట్లో ఏదైతే మనం జరగకూడదని చెప్పామో, ఏదైతే దేవుని మనం ప్రార్థించామో జరగకూడదని అదే విషయం జరిగిందండి. ఏందంటే కన్నతండ్రి కాలయముడయిండు. వీడిలో ముగ్గురు చిన్నారుల అదృశ్య మిస్టరీ. పిల్లలకు పురుగు మందు తాగించి పెట్రోల్ పోసి నిప్పండించిన తండ్రి. ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యం. పిల్లలను చంపి వేరే చోట తండ్రి ఆత్మహత్య. ఇప్పటికే అతని మృతదేహం గుర్తింపు. నిందితుడు ఏపీలో ప్రకాశం జిల్లా వాసి. అంటే నిన్న జరిగింది ఏంటంటే, ఏదైతే ప్రకాశం జిల్లాలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగి అతను ముగ్గురు పిల్లల్ని తీసుకొని ఇక్కడ మన ఏదైతే హైదరాబాద్ హైవే మీదుగా శ్రీశైలం నుంచి నాగర్ కర్నూలు చేరుకున్నాడంట. దాని తర్వాత పిల్లల్ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని విడుచుకుంటూ వచ్చిండు. అది ఎందుకు ఒక సీసీ కెమెరాలోనేమో పోలీస్ దర్యాప్తు చేస్తుంటే, ఒక సీసీ కెమెరాలోనేమో ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఇంకో సీసీ కెమెరాలోనేమో ఒక పాపనే ఉంది. తర్వాత సీసీ కెమెరా చూస్తే ఒక్కడే ఉన్నాడు అతను. చివరి ఎండ్ ఏం జరిగిందంటే అతను సూసైడ్ చేసుకొని పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు వదిలేసిండు? రెసిడెన్షియల్ హాస్టల్ ఏమైనా పెట్టిండా, రిలేటివ్స్ దగ్గర ఏమైనా వదిలేసిండా అని అయితే మనం నిన్న అనుమానించినాం. అట్లా జరిగే ఉండాలి, కానీ చంపొద్దు, అలాంటివి జరగొద్దు అని అయితే నిన్న మనం మాట్లాడుకున్నాం. అసలు ఏం జరిగింది ఏంది అనేది అయితే మా ప్రతినిధి ప్రసాద్ గారు రిపోర్టర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉందనేది. అసలు ఇలా చేయటం ఏంది, ఎందుకు చేసిండి తను? అసలు ముగ్గురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ముగ్గురు పిల్లలు చనిపోయారు. చనిపోలేదు, చంపేసిండు. హలో సార్, ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్, నిన్న ఏదైతే 30వ తారీఖు ముగ్గురు పిల్లల్ని తీసుకొని శ్రీశైలం హైవే మీదుగా నాగర్ కర్నూలు చేరుకొని అక్కడ ఏదైతే వ్యక్తి మృతదేహం లభ్యమైంది పోలీసులకి. రవి గారు, ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దబోయినపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర్లు అండ్ దీపిక వాళ్ళ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె 8 సంవత్సరాలు మోక్షిత, అండ్ చిన్న కుమార్తె వర్షిణి 6 సంవత్సరాలు, అండ్ మూడో కుమార్తె కొడుకు, లాస్ట్ కొడుకు శివధర్మ 4 సంవత్సరాలు. చిన్న చిన్న పిల్లలే సార్, చిన్న చిన్న పిల్లలు, అందరూ చిన్నపిల్లలే సార్. ఎవరికి 10 సంవత్సరాలు దాటలేదు. అవును, ఎవరు 10 సంవత్సరాలు దాటకుండానే అందరూ స్కూల్ నుంచి రాగానే 30 తారీఖున, లాస్ట్ మంత్ 30 తారీఖున స్కూల్ నుంచి రాగానే 4 గంటలకి ఆ సమయంలోని ఈ ఇద్దరిని, ఆ ముగ్గురిని కూడా బైక్ మీద ఎక్కించుకొని శ్రీశైలం నాగర్ కర్నూలు చేరుకున్నాం. చేరుకొని అక్కడ ఫస్ట్ బాబుని పాపని కూడా ఈ పురుగుల మందు తాగించి అక్కడ చంపేస్తారు. అక్కడ చంపేసి అక్కడ దహనం చేశాడు. పెట్రోల్ పోసి కాల్ చేసిందంట కదా. పెట్రోల్ పోసి అక్కడ దహనం చేశాడు ఇద్దరిని కూడా. దహనం చేసిన పెద్ద పాపను తీసుకొని వేరే ప్రదేశానికి వెళ్ళాడు. వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా పెద్ద పాపని చంపేసి మనోడు కూడా వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ మనోడు చనిపోయాడు. మొత్తం 3 ప్రదేశాల్లో క్రైమ్ జరిగింది అక్కడ. ఫస్ట్ ప్రదేశంలోనేమో చిన్న పాప ఎవరైతే ఉన్నారో రెండో పాపని, చిన్న పాపని ఇద్దరిని కలిపి పురుగుల మందు తాగి చంపేసిండు. తర్వాత పెట్రోల్ పోసి కాల్ చేసిండు ఎవరికి తెలియకుండా. తర్వాత అక్కడ నుంచి వేరే ప్రదేశానికి పెద్ద పాపని తీసుకుని వెళ్ళిన సీసీ కెమెరాల దృశ్యాలు కూడా ఉన్నాయి. తర్వాత అక్కడ పెద్ద పాపని పురుగుల మందు తాగిచ్చి చంపేసిండా. తర్వాత కాల్ చేసిండు. తర్వాత ఈయన వేరే ప్రదేశానికి వెళ్ళిండా. ఈయన మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన మళ్ళీ పురుగుల మందు తాగేసి అక్కడ ఆయన కూడా చనిపోయాడు. ఓకే ఓకే. అసలు ఎందుకు జరిగి ఉంటుంది సార్ ఈ భానుగారు, ఇది ఎందుకు జరిగింది ఘటన? అంటే ఇంత క్రూరానికి పాల్పడడానికి కారణాలు అయ్యండొచ్చు. అంటే ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందుల వల్ల, వాళ్ళు ఎలాంటి గొడవల వల్ల ఇలాంటి డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందా అని ఏం తెలుస్తుంది మీకు అక్కడ? అంటే భార్య భర్తల మధ్య సంభాషణ అనేది చాలా ఎక్కువగా జరిగిందండి. చాలా ఎక్కువ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పిల్లలు కూడా దానికి బాగా భయపడ్డారు. కానీ ఈ గొడవలు ఎందువల్ల, ఆర్థిక సమస్యల వల్ల లేకపోతే అక్రమ సంబంధం వల్ల వచ్చింది అనేది పోలీసు దర్యాప్తులు చేస్తున్నారండి. పోలీసులు లేకపోతే మాకు తెలుస్తుంది త్వరలోని. సో ఇది ఇప్పటి వరకు జరిగిన సంభాషణ. ఓకే, థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి పరిస్థితి. ఇతను ఇది సైకలాజికల్ డిసార్డరా లేదంటే సైకలాజికల్ గా ఏమన్నా అతనికి ఏమన్నా ఇదైందా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ క్రైమ్ మూడు ప్రదేశాల్లో జరిగింది. ముగ్గురిని చంపిండు. ఇతను నిందితుడు, తండ్రి కాదు, దుర్మార్గుడు. వీడు దుర్మార్గుడు. వాడు ముగ్గురిని చంపేసిండు. వాడికి కూడా ఎక్కువ వయసు ఏం లేదు, 36 సంవత్సరాలే ఉన్నాయి అతనికి. ముగ్గురు పిల్లలు అంటే ఒకరికి 4, ఒకరికి 6, ఒకరికి 8 సంవత్సరాలు అంట. ఒక చిన్న బాబు, మధ్యలో పాప, పెద్ద పాప. ముగ్గురు పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు పోతే పో, సత్యజా ఓడొద్దన్నా నేను, సచ్చినావు, పిల్లల్ని ఎందుకు చంపాలి నువ్వు? ఇప్పుడు ఈ పిల్లలకి న్యాయం ఎలా జరుగుతుంది? చంపినోడు చచ్చిపోయిండు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు చావకుండా బతుకుంటే నీకు ఏదో ఒక శిక్ష పడేదే. నువ్వు డైరెక్ట్ నువ్వు చనిపోయినావు. నీ భార్యతో గొడవ అయితే నీ భార్య నీకు మధ్య మాట్లాడుకొని డివైడ్ అయిపోవాలి. లేదంటే మీ భార్యను వదిలేసి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసి బతకాలి. లేదంటే నువ్వు పిల్లల్ని భార్యకి ఇచ్చేసి, తల్లి కదా సాగుతుంది కదా ఏదో ఒకటి చేసి,
ఆమెకి ఇవ్వకుండా నువ్వు తీసుకొచ్చి తెలియకుండా అక్కడొకళ్ళు ఇదంతా ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఉండాలి ఇట్లా చేయాలంటే. చంపేసి బూడిద అంటే చంపేసిన తర్వాత బూడిద ఒకటే ఉంది అక్కడ. కాల్చేసి జస్ట్ బూడిద మాత్రమే మిగిలేలాగుంది అక్కడ. పురుగుల మందు తాగిచ్చి, కాల్చేసి, బూడిద మిగిలిచ్చి నువ్వు ఆడికెళ్ళిపోయి ఇంకో దగ్గర పోయి ఇంకో పాపని అలానే చేసి ఇప్పుడు నువ్వు చనిపోయావు. అంటే ఇది ఆయన ఏమనుకున్నాడంటే ఈ ముగ్గురిని చంపేసి ఎస్కేప్ అయిదామనే ఆలోచన ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చనిపోవాలి అంటే ముగ్గురు పిల్లలకి మందు తాగిచ్చి ఇతను కూడా అదే ప్రదేశంలో మందు తాగి చనిపోవచ్చు. కానీ ఇక్కడ ఆయన ఆ పని చేయలేదు. ఫస్ట్ ఇద్దరు పిల్లలు ఒక దగ్గర, తర్వాత ఇంకొక ఇంకొక ఒక ఒక బాబుని ఒక పాపని ఒక దగ్గర చంపేసిండు. ఇంకొక పాపని తీసుకెళ్లి ఇంకో దగ్గర చంపేసిండు. ఇంకో దగ్గరికి వెళ్ళి ఏం చనిపోయిండు. ఇప్పుడు ఈయనకి ఆ ఆలోచన లేకపోతే, ముగ్గురు పిల్లల్ని చంపేద్దామనే ఆలోచన లేకపోతే ఇతను కూడా అక్కడే చనిపోవచ్చు కదా. నీకు ఎట్లా దొరకవు. అక్కడ బూడిద చేయాల్సిన అవసరం ఏముంది. అక్కడ చంపి బూడిద చేసి అక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా చేసిందంటే ఇతను దొరకకూడదు పోలీసులకు నెక్స్ట్ అనేది అయితే ఆయన ఆలోచన ఉండుంటది. లేకపోతే ఎలాంటి ఆలోచన రాదు. ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని చంపేసి ఆయన అక్కడ చచ్చిపోతే ఎవరికి డౌట్ రాదు. అరే ఎందుకు చంపిండో అనుకోవచ్చు. కానీ నువ్వు ఒక దగ్గర ఒకళ్ళని ఇంకో దగ్గర ఒకళ్ళని చంపి అక్కడ ఏమంటారు ఈ ఎవిడెన్స్ ఏమీ లేకుండా చేసి నువ్వు వేరే దగ్గర పోయి అక్కడ చనిపోయినావు అంటే దీనికి ఖచ్చితంగా అయితే ఈయన కావాలనే వాంటెడ్గా పిల్లల్ని చంపాలి, క్రిమినల్ మైండ్ సెట్ తోనే దొరకొద్దు అనే విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. అదే ఆలోచనతో ఆయన చేసిండు. ఇతన్ని ఏం చేయగలరు ఇప్పుడు. పోలీస్ కంప్లైంట్, పోలీసు ఫైల్ చేశారు కేసు, పోస్ట్ మార్టం పంపించారు బాడీని. కానీ ఈయన మైండ్లో ఏ ఆలోచన ఉన్నది ఎలా తెలుస్తుంది. ఏదైనా అనుమానం ఉంది అక్రమ సంబంధం, వాళ్ళ వైఫ్ ఏమన్నా అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కన్నారు, అలాంటి ఆలోచన ఏమైనా ఉన్నదా ఇతనికి. అలాంటి ఆలోచన ఏమైనా ఉన్నా కానీ వదిలేయి నువ్వు. ఎవడు నిన్ను సాకమన్నాడు. వదిలేయి, ఆమె చదువుకుంటుంది. ఆమె కూడా చదవకపోతే రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటారు వాళ్ళ పిల్లలు. ఎవరికి ఉంది హక్కు, ప్రాణం తీసే హక్కు. తండ్రి నాన్న పిలిచిండు, తండ్రి పిలిచిండు అంటే అంత ఆప్యాయంగా వెళ్తారు పిల్లలు. రాండమ్మ బండి ఎక్కించుకొని, రాండమ్మ అని చెప్పి బండి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని ప్రేమ తీసపోతాడు. ప్రేమగా తండ్రి తీసుకుపోతాను కదా బయటికి ఎక్కడికైనా షాపింగ్కో తినిపించడానికి అనుకుంటారు పిల్లలు. అపశుభం తెలియని 8 సంవత్సరాలు ఒక అమ్మాయికి, 6 సంవత్సరాలు ఒక అమ్మాయికి, 4 సంవత్సరాల అబ్బాయికి, చిన్న పిల్లలు వాళ్ళని తీసుకుపోయి పొట్టను పెట్టుకున్నాడు. వీడిని అసలు ఎలా ఈ కేసుని ఎలా డీల్ చేయాలి పోలీసు వాళ్ళు. దీనికి ఎలా న్యాయం జరుగుతుంది. చనిపోవడం కాదు కదా అక్కడ ముఖ్యం. వీడు బతికుండి వీడికి శిక్ష పడితే అది బాగుండేది. చనిపోతే ఏముంది, ఒక 10 నిమిషాలు కొట్టుకుంటాడో చనిపోయాడు. దానివల్ల ఏం యూజ్ ఉంది. ఇలా జరిగింది. ఆ తల్లి కూడా ఆమె ఎవరైతే ఉన్నదో ఈ వెంకటేశ్వర్ల భార్య, ఆమె కూడా ముందు ఆలోచించుకోవాలమ్మా. గొడవలు పెట్టుకునే ముందు ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్లు గొడవలు పెట్టుకొని పిల్లలు ఉన్నారని చూసుకోకుండా మీకు ఏమున్నాయో ప్రాబ్లమ్స్, ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఇంకేమన్నా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా నీకు కానీ మీ హస్బెండ్కి కానీ. ఇలాంటివి ఏమంటే కూర్చొని డీల్ చేసుకోవాలి, సెటిల్ చేసుకోవాలి. ఇష్టం లేకపోతే విడిపోవాలి. ఇట్లా అనవసరంగా పసిపిల్లల ప్రాణాలు తీసి ఇలాంటి ఘాతుకానికి పాల్పడాడు. అచ్చంపేట సమీపంలోని హజీపూర్ చౌరస్తా వద్ద సీసీ ఫుటేజ్ లో ముగ్గురు పిల్లలతో తండ్రి వెంకటేశ్వర్లు. ఇదే అండి అతని ఫోటో. ఇలా జరిగింది. చూద్దాం. ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏదైనా కానీ మీకు ఏదైనా సడన్ గా ఒక డిసిషన్ తీసుకోవాలి. స్ట్రాంగ్ గా చనిపోవాలి, చంపేయాలి, ఎవరన్నా మనం పగ తీర్చుకోవాలి, ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవాలని ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రశాంతంగా టెంపుల్కి వెళ్ళండి. మీరు ఏ టెంపుల్కి వెళ్తా, మసీదుకా, చర్చికా, గుడికా, ఏదైతే అది. లేదంటే మీకు పీస్ఫుల్నెస్ ఎక్కడైతే పార్కులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి. లేదు అంటే మీకు మోరల్ గా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, మిమ్మల్ని కూల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవండి. ఏది లేదంటే ప్రశాంతంగా పనుకోండి. ఈ రోజు ఉన్న సమస్య రేపు ఉండదు, రేపున్న సమస్య ఎల్లుండి ఉండదు, రేపు అవతల ఎల్లుండి ఉండదు. మిమ్మల్ని ప్రాబ్లమ్స్ అనేవి టెస్ట్ చేస్తాయి, చంపు. ప్రాబ్లమ్స్ టెస్ట్ యూ, నాట్ కిల్. ప్రాబ్లమ్స్ అనేవి మిమ్మల్ని చంపవు, టెస్ట్ చేస్తాయి మాత్రమే. అట్లా అందుకోసమని ఇవాళ ఉన్న ప్రాబ్లం రేపు ఉండదు, రేపు ఎల్లుండి ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ రోజు మీరు ఏదైతే ఆ భయంతో లేదంటే ఆ కోపంతో ఆ డెసిషన్ తీసుకుంటారో దానివల్ల మీతో పాటు ఎంతో మంది ఎఫెక్ట్ అవుతారు. మీ వెనకాల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయి, మీరు ఎఫెక్ట్ అవుతారు, చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కొంచెం చూసుకొని ఉండండి. భార్యాభర్తలు గొడవలు పడే ముందు పిల్లలను చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. మీకు ఇష్టమైతే కలిసి ఉండండి, లేదంటే విడిపోనండి. చూద్దాం. ఇలాంటి ఎప్పుడు జరగకుండా ఉండాలి, కోరుకుందాం దేవుణ్ణి. ఇలాంటి మరింత దారుణాలు జరగకూడదు. ఎందుకంటే నిన్ననే వీడియో చేసినాం మనం దీని మీద. రెండు జరుగుతాయని అయితే మనం గెస్ చేసినాం. ఒకటి అతను ఏదైనా చంపుండొచ్చు, లేదంటే పిల్లల్ని రిలేటివ్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర హాస్టల్స్ లో పెట్టి ఇతను ఒకడు వచ్చి చనిపోయి ఉండొచ్చు అని. కానీ ఇక్కడ మాత్రం రెండోది జరిగింది. అది జరగకూడదని కోరుకున్నాం, జరిగింది. ఇంక చేసేది ఏం లేదు. ఇంకా అలా ఉంది, రాసి పెట్టింది వాళ్ళకి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ.